నమస్కారం అండి. మనం ఇప్పుడు అల్లూరి గౌరీలక్ష్మి గారు రచించిన 'మోగబోయిన కోయిల' అనే కథను విందామా? కవితల పోటీ అని కనబడితే చాలు కాగితాలు ముందేసుకుని కూర్చుంటారు. వారం రోజులు కష్టపడితే ఓ 200 బహుమతి వస్తుంది. దాని బదులు పిల్లలకు ట్యూషన్లు చెప్పుకుంటే ఉత్తమం అని చెబితే వినరు కదా నా మాట. ఇప్పుడు ఇంతకీ మా పిన్నింటికి వస్తున్నారా లేదా? చిరాగ్గా అడిగింది విశాల నన్ను. నువ్వు పిల్లలు వెళ్ళండి విశాల, నేను రాను, అక్కడ నాకు బోరు కొడుతుంది బ్రతిమాలుతున్నట్లుగా అన్నాను. ఆమెకి ఇంకా కోపం వచ్చింది. 100 మంది వస్తున్న ఫంక్షన్లో బోరు కొడుతుందా? అసలు మీరు ఇతరులతో కలిసే రకమైతే కదా వంటి పిల్లి రాకాసిలా కూర్చుని ఉండడం మీకు ఇష్టం. కానివ్వండి, నేను ఇప్పుడు మీకు వంట చేస్తూ కూర్చోవాలన్నమాట విసుగ్గా అడిగింది. వద్దు విశాల, మీరు బయలుదేరండి. నేను ఆకలైనప్పుడు వంట చేసుకుంటాను కదా. నాకు ఆ మాత్రం వంట రాదనుకుంటున్నావా అని నచ్చజెప్పి వాళ్ళని పంపించేసి కాగితాలు ముందేసుకుని కూర్చున్నాను. ఒక్కొక్క కవితకు థీమ్ దొరకడం ఎంత కష్టమో, దొరికిన తర్వాత కలుగుతున్న భావాల్ని కాగితం మీద అడ్డదిడ్డంగా పరిచేసి ఆ తర్వాత వాటిని సరైన సైజులో కట్ చేసి ఏర్చి కూర్చి టైటిల్ ఇచ్చే వరకు ఒక తపస్సులా ఉంటుంది తనకు. కవిత పూర్తయినాక చూడాలి దాని అందం. అప్పుడే పుట్టిన బుజ్జాయిలా అది ఊరిస్తూ ఎంత ముద్దొస్తుందో. ఆ కవితను మళ్ళీ మళ్ళీ మనసులో బయటికి చదువుకుంటూ ఉంటే ఎంత గర్వంగా ఉంటుందో. ఆ ఆనందం అనుభవిస్తే గానీ తెలియదు. ఏమిటో విశాల అన్నీ పిచ్చిరాతలు అనేస్తుంది. ఒక్కసారి ఈ కవిత చదవా ప్లీజ్ అంటే బలవంతంగా ముక్కు మూసుకున్నట్టు గడగడా చదివేసి వంటింట్లో పొయ్యి మీద కూర అంటూ పరుగు తీస్తుంది. తను బహువ్యర్థంగా టైటిల్ బాగుందా అని అడుగుతాడు. అర్జెంటుగా తల ఊగించి రండి భోజనానికి అని లాక్కెళ్తుంది. ఆమెకి తన కవితల కంటే ముఖ్యమైన విషయాలు చాలా ఉంటాయి. పక్కింటి వాళ్ళ కథలు, సినిమా కథలు, చీరల కథలు, అవైతే చాలా ఉత్సాహంగా మెరిసే కళ్ళతో మాట్లాడుతుంది. బహుశా తన భావుకత్వం ఒక జబ్బేమోనని విశాల భావిస్తుండవచ్చు. జబ్బుల్ని ఎవరన్నా ప్రేమిస్తారా? మీ కవిత్వాన్ని నేను ఎంతగా ప్రేమించాను సార్. తీయని స్వరం మనసులో ప్రతిధ్వనించింది. ఉలిక్కిపడ్డాను. అది సునీత గొంతు. ఇప్పుడు సునీత నా పక్కనుంటే పిల్లల్ని పంపించి నా దగ్గరే కూర్చుని నేను చెబుతుంటే ఆమె రాసేది కాదు. ఎక్కడన్నా కవిత సాఫీగా సాగట్లేదనిపిస్తే మళ్ళీ ప్రయత్నించమనేది. ఎక్కడన్నా కఠిన పదం పడితే ఇక్కడ మరో నాజూకైన మాట వేద్దాం, డిక్షనరీ చూద్దామా అనేది కాదు. నేను గొప్ప కవిని కాకపోవచ్చు, కానీ ఇలా రాయడంలో తనకెంత ఆనందం, ఉత్సాహం ఉందో సునీతకు మాత్రమే తెలుసు. అలా మనసు తెలుసుకుని ప్రోత్సహించే తోడు దొరకడం ఎంత అదృష్టం. కానీ తనే ఆ తోడు వద్దనుకున్నాడు. సునీత తలపుకు రాగానే సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను. పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి. చక్కని చిత్రం చూస్తున్నట్టుగా పగటి కల. సునీత నేను రంగురంగుల పూదోటలో కూర్చున్నాం. సునీత లేచి హంసలా కదిలి వెళుతూ ఇదిగో ప్యాడు, పేపర్సు, పెన్ను, నేను అలా వెళ్ళి పల్లీలు కొనుక్కుని వస్తాను అంటోంది. వెళ్తున్న ఆమెను చూస్తూ తను చెట్టుకున్న 2 లైన్లు రాశాడు. ఆమె పల్లీలతో తిరిగి వచ్చింది. ఏమిటి అంతేనా? సరే అయితే నేను అలా పోయి ఫ్రూటీలు తెస్తాను, అప్పటికి రాసేయాలి సుమా అంటూ దూరంగా కనిపిస్తున్న క్యాంటీన్ వైపు నడిచింది. బిడ్డను బ్రతిమాలి ముద్దు చేసి పాఠం రాయించే తల్లిలా. తను నిజంగానే పౌరుషపడి 10 లైన్లు రాసేశాడు. ఆమె వచ్చేసరికి వస్తూనే వెనక నుంచి చూసి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. బంగారు కొండ అంటూ కాగితం తీసుకుని చదవడం మొదలుపెట్టింది. తను తృప్తిగా చూస్తున్నాడు ఆమెను. ఆమె కళ్ళల్లో ఆనందం, పొగడ్త నిండిన మధుర భావంతో సన్నటి నీటి పొర, ప్రశంస నిండిన చూపులు తనపై ప్రసరించింది. వెంటనే తన కళ్ళల్లో తడిబూరింది. నా కలకి స్టాప్ పెట్టి లేచి కాగితం తీసి చకచకా రాయడం మొదలుపెట్టాను. సునీత నా పక్కనే ఉన్నట్టుగా. ఇలాంటి పగటి కళ కంటే నాకు చక్కని ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది. ఈ కళలు నా స్వంతం. ఎలా కావాలంటే అలా, ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ వస్తుంటాయి. వెంటనే 1000 ఏనుగుల బలం వస్తుంది నాకు. ఉత్సాహంగా 2 గంటలు కష్టపడి పేజీలు నింపి నిద్రపోయాను. లేచేసరికి 3 అయ్యింది. బాగా ఆకలేసి వంటిల్లంతా వెతికాను. బిస్కెట్లు దొరికాయి. అమ్మయ్య అనుకుంటూ అవి తినేసి టీ చేసుకుని తాగాను. ఆకలి తీరింది. తిరిగి కాగితాలు ముందేసుకుని కూర్చున్నాను. వాటన్నిటినీ చక్కదిద్ది ఫెయిర్ చేసేసరికి మంచి కవితలు 3 తయారయ్యాయి. వాటిని తృప్తిగా చదువుకుని గొప్ప రిలీఫ్తో పేపర్ అందుకున్నాను, మనసుకు డైవర్షన్ కోసం. సాయంత్రానికి విశాల పిల్లలు వచ్చేశారు. చెప్పులు విడుస్తూనే అడిగింది, వంట చేసుకున్నారా అని. నా మౌనం చూసి వంటింట్లోకి పోయి చూసింది. ఆమెకు ఒళ్ళు మండిపోయినట్టుంది. ఒక్క పూట వంట చేసుకుంటే ఏమవుతుంది, కుళ్ళు కాకపోతే? ఆ పిచ్చిరాతలు రోజంతా రాసుకోవడానికి తీరుకుంటుంది, ఇంకా దేనికి ఉండదు.
సణుక్కుంటూ గబగబా పట్టుచీర మార్చి వంట చేసేసి వడ్డించింది. మంచి భార్య, భర్త ఆకలెరిగిన భార్య, అతని శరీరాన్ని జాగ్రత్తగా పోషించే భార్య. కానీ ఆమె తిండి తిన్నారా అని అడిగినంత ఆత్రంగా ఏం రాశారు అని అడుగుంటే తన కడుపు ఎంత నిండుండేదో కదా. ఆ ఆనందంతో అసలు భోజనమే తినకపోయేవాడినేమో. ఆమె ఫంక్షన్ విశేషాలన్నీ విన్న తర్వాత పడుకునే ముందు నేనే మనసు ఉండబట్టలేక అడిగాను, నా కవితలు 3 రాశాను, ఒకటి చూడరాదు అని. సరే చదవండి అందామే దుప్పటి మెడ వరకు కప్పుకుంటూ దయదలిచినట్టుగా. ఆ మాత్రానికే నా మనసు దూదిపింజలా తేలిక పడింది. హుషారుగా ఈల వేసుకుంటూ కాగితాలు తీసుకొచ్చి పక్కనే కూర్చుని చదవడం మొదలుపెట్టాను. ఆమె ఊకొడుతోంది. ఒక కవిత పూర్తయింది. అందులో నేను వాడిన పదాల విరుపు గురించి చెప్పాను. అసలు ఆ వాక్యంలో అందం ఎలా వచ్చిందో ఆమెకు అర్థమయ్యే భాషలో చెప్పాను. ఇలాంటి సందర్భంలోనే దాశరథి ఒక కవిత ఎలా రాశారో వివరంగా చెప్పబోతూ ఆమె వైపు చూశాను. అప్పటికే ఆమె నిద్రపోయి చాలాసేపు అయినట్టుంది. చల్లని నీళ్లు మొహాన్ని కొట్టినట్టయింది. మొహాన్ని అరచేత్తో రుద్దుకుని లైట్ ఆర్పి పడుకుంటూ సునీత అనుకున్నాను ఆర్తిగా. ఎంతకీ నిద్ర రాలేదు. మనసు గతంలోకి వెళ్ళిపోయింది. 10 సంవత్సరాల క్రితం తను ఒక పల్లెటూరులో గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుండేవాడు. ఒకసారి ప్రముఖ వారపత్రికలో పడిన తన కవితకి ప్రథమ బహుమతి వచ్చింది. పక్కనే పరిచయం ఫోటో వేయడంతో కాలేజీ అంతా తెలిసింది. స్టూడెంట్స్, కొలీగ్స్ అంతా ఒకటే ప్రశంసించారు. తనకి కాస్త గర్వం కలిగింది ఆనందంతో పాటు. ఎప్పుడూ కిలకిలా నవ్వుతూ తుళ్ళుతూ ఉండే సునీత డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంటు, తెలివైన విద్యార్థిని కూడా. ఆ రోజు ఫైనల్ ఇయర్ బీఎస్సీ వాళ్ళు కెమిస్ట్రీ ల్యాబ్లో ప్రాక్టికల్స్ చేస్తున్నారు. తను టేబుల్ దగ్గర కూర్చుని ఏవో రికార్డ్స్ కాబోలు దిద్దుతున్నాడు. ఇంతలో సార్ అన్న పిలుపు విని తలెత్తాను. సునీత, మీ కవిత చదివానండి, సింప్లీ సూపర్. చదువుతున్నంతసేపు నన్ను నేను మర్చిపోయి ఒక అపురూప భావనా ప్రపంచంలోకి వెళ్ళిపోయాను సార్. కవిత పూర్తయిన తర్వాత ఆకాశం నుంచి కింద పడ్డట్టుగా అనిపించింది. చాలా బాగా రాశారు. మీరింత భావుకులని ఇప్పుడే తెలిసింది. నాకు ఇలాంటి కవిత్వం చాలా ఇష్టం. మీరు ఇలాంటి కవితలు ఇంకా రాయాలని నా కోరిక. ఆ కవిత చదివిన దగ్గర నుండి నా మనస్సు ఆనందంతో పరవళ్ళు తొక్కుతోంది. నేను అనుకున్న భావాలన్నీ అందులో ఉన్నాయి. అందుకే అంత నచ్చింది అనుకుంటాను. నోటికి వచ్చేసింది అనుకోండి అనేసి వెళ్ళిపోయింది నవ్వుతూ. తనకొక్కసారి నిజంగానే ఆకాశం నుంచి కింద పడ్డట్టు అనిపించింది సునీత వెళ్ళిపోగానే. ఎంతోమంది తన కవిత బాగుందన్నారు క్యాజువల్గా, కానీ ఇంత చక్కగా ఎవరూ వ్యాఖ్యానించలేదు. నాలో ఆనందం అర్ణవమైంది. తొలిసారి నాకింత మార్ధవమైన గుర్తింపు దొరికిందనిపించింది. మనం రాయాలే కానీ మన మది లోపలి ఆంతర్యంలోని భావాల్ని కనీసం ఒక్కరైనా అర్థం చేసుకోకుండా పోరు. కళ్ళల్లో నీళ్లూరే ఆనందంతో. తరచూ నా కవితలు మ్యాగజైన్లో వస్తున్నాయి. తను ప్రత్యేకించి వాటిపై అభిప్రాయం సునీతనే అడగటం, ఆమె అంతే అభిమానంతో వాటి గురించి విశ్లేషించడం జరుగుతోంది. ఒక్కోసారి తనకి బహునాజుగ్గా ఆమె సలహాలను ఇవ్వడం తనకు మరింత ఆనందాన్నే ఇచ్చింది. ఓ రోజు, ఒక ఆదివారం మీ ఇంటికి వస్తాను సార్, మీరు రాసిన స్క్రిప్ట్లన్నీ చదువుతాను సార్ అని అభ్యర్థనగా అడిగింది. సరేనన్నాను. అన్నట్టుగానే వచ్చింది. నేనిచ్చిన ప్రతి చిన్న కాగితము ఎంతో అభిమానంగా ఆప్యాయంగా చదివింది. ఆమె అలా నా అక్షరాలను ప్రేమతో నిబిరినట్టుగా చదవడం నా అంతరంగాన్ని కుదిపేసింది. మొత్తం అన్నీ చదివిన సునీత కూడా నాలాగే హృదయపూర్వకంగా స్పందించింది ఆయా సబ్జెక్టుల మీద. ఆశ్చర్యపడింది, పొగిడింది. ఆనందంగా, ఒక విధంగా నా భావుకత్వపు ఆకర్షణకి పూర్తిగా లొంగిపోయింది. నాకు బ్రతుకు ధన్యమైనట్లు అనిపించింది. బ్రహ్మచారి జీవితంలో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంది. సునీత నా కలల రాణి. ఆమెను చూడగానే అంతులేని ఆనందం, ఉద్వేగం కలుగుతున్నాయి. నన్ను చూసిన సునీత కళ్ళల్లో మెరుపు, నా సాహిత్య కృషికి మధురమైన గెలుపు. ఫైనల్ ఎగ్జామ్స్కి సునీత చాలా కష్టపడి చదువుతోంది. కొంచెం వీక్గా కనిపిస్తోంది, కానీ కళ్ళల్లో అవే కాంతులు. ఆ రోజు ఆఖరి సంవత్సరం వాళ్ళందరికీ ఫేర్వెల్ పార్టీ. ఆ రోజు ఆమె కళ్ళల్లో ఒక స్థిర నిశ్చయం, వింత తేజస్సు కనబడుతున్నాయి. పార్టీ హడావిడిలో ఆమె లాగి విడిచిన బాణంలా తిరుగుతోంది. నా మనసే ఒక తెల్లని కాగితంలా, ఆమె కదలిక దానిపై అందమైన కవితలా తోచింది. పార్టీ పూర్తయింది. అందరూ అందరికీ వీడ్కోలు చెప్పుకుంటున్నారు. నా కళ్ళు సునీత కోసం వెతికాయి. అప్పటి వరకు టెన్షన్ ఫీల్ అవుతున్నట్టుగా ఒక మూల నిలబడిన సునీత నా దగ్గరగా వచ్చి ఒక చిన్న లెటర్ ఇచ్చింది. ఇస్తుంటే ఆమె చేతులు, తీసుకుంటుంటే నా చేతులు చిన్నగా కంపించాయి. నేను తలెత్తి ఆమె వైపు చూడబోయాను. ఆమె తల వంచి పారిపోయింది. త్వరగా రూమ్కి వెళ్ళి లెటర్ విప్పాను. డియర్ శేఖర్ సార్, మిమ్మల్ని తొలిసారి చూసింది మొదలు మీపై ఏదో తెలియని అభిమానం బాధించింది నన్ను. మీ కవితలన్నీ చదివాక నిశ్చయం చేసుకున్నాను,
మీతో నా జీవితం ముడిపడిపోయింది. నాకిప్పుడు ఇదివరకట్లా ఎంఎస్సి చేయాలని, పీహెచ్డీ చేయాలని లేదు. మిమ్మల్ని పొందితే చాలనిపిస్తోంది. నా గోల్ మీరే సార్. ఐ లవ్ యూ సార్. నా ప్రేమను మన్నించగలరు. ఇట్లు మీ అభిమాని సుని. ఆ లెటర్ని ఆనందంగా ఎన్ని వందల సార్లు చదివాడో తను. మొదటిసారి చదవగానే తీయని అనుభూతి, ఎదలో అలజడి, గాలిలో తేలిపోతున్న భావన. సునీత రూపం ముగ్ధమోహనంగా కళ్ళ ముందు కదలాడింది. ఎంత ప్లెయిను, ఎంత ఓపెన్గా అడిగింది. సిగ్గులు హొయళ్ళు లేవు. క్లాస్లో లెసన్ గురించి అడిగినంత సామాన్యంగా, సుకుమారంగా, సూటిగా అడిగింది. నా ప్రేమను స్వీకరించమంటూ. తన ఊహలకు తగిన అమ్మాయి, తన గోలనంతా అర్థం చేసుకోగల పిల్ల తనే కోరి వచ్చింది. అలా రాత్రంతా చిత్రమైన ఆనందాంబుదిలో మునిగిపోయాడు తను. భోజనం కూడా చేయలేదు ఆ రాత్రి. మనసుకు ఒక వింత కాంతి చుట్టుకుంది. తెల్లవారే వరకు అదే ట్రాన్స్లో ఉండిపోయాడు. తయారై కాలేజీకి బయలుదేరేటప్పుడు కాస్త మెలకు వచ్చినట్టయింది. కాలేజీకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా మత్తు దిగిపోయింది. కలల ప్రపంచం నుండి వాస్తవ ప్రపంచంలోకి విసిరివేయబడ్డట్టుగా వచ్చి పడ్డాను. ప్రాక్టికల్గా ఆలోచించడం మొదలుపెట్టాను. ఆమె కులం వేరు, తన కులం వేరు. పెద్దవాళ్ళు చచ్చినా ఒప్పుకోరు. పైగా ఇది పల్లెటూరు. తనని పిచ్చి వేషాలు వేయవద్దని ప్రిన్సిపాల్ చేత వార్నింగ్ ఇప్పించగలరు. సునీతను కూడా బాధ పెడతారు. ఇదంతా అల్లరి అనర్థం తప్ప ప్రేమ ఫలించే సమస్యే లేదు. పైగా సునీత భవిష్యత్తుపై మచ్చపడుతుంది. ఆమెనెత్తుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని అనంతర పరిణామాలను ఎదుర్కొనేంత ధైర్యం తనకు లేదు. కానీ తనకు సునీతపై ఆ భావం కలిగిన మాట నిజం. ఆమె తన మనసును తట్టి లేపింది, అపురూప భావనలు కలిగించింది. కానీ ఆమెను అందుకోలేని నిస్సహాయుడు తను. అంత అదృష్టం తలుపు తట్టినా ఆమె చెయ్యి అందుకునే సాహసి కాడు తను. ఆ రోజంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. నాకు తెలుసు అది పిరికి నిర్ణయం అని, కానీ తప్పదు. 2 రోజుల తర్వాత ఒకరోజు కాలేజీకి వచ్చింది సునీత. ఇంకో వారం రోజుల్లో పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. ఆమె వచ్చేసరికి తను ఏదో కవితా సంపుటి పుస్తకం చదువుతున్నాడు. నిజానికి గత 2 రోజులుగా తను ఏ పని మనస్ఫూర్తిగా చేయడం లేదు, నటిస్తున్నాడు. మానసికంగా దివాలా తీసినట్టుగా ఉండిపోయాడు. సార్ అన్న సునీత పిలుపుకి ఉలిక్కిపడి తలెత్తాను. కొన్ని సెకన్ల వరకు ఆమెనే చూస్తూ ఉండిపోయి నెమ్మదిగా తల వంచి ఎదురుగా కూర్చోమని సైగ చేశాను. ఆమె నా మొహం చూసి కాస్త చిన్నబోయింది. అయినా ఆతృతగా ఉన్నట్టుగా కుర్చీ చివరగా కూర్చుంది. నేను టేబుల్ క్రిందకి చూస్తూ మొదలుపెట్టాను. సునీత, మీ లెటర్ చదివాను. జీవితం అంటే నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవటం మాత్రమే కాదు, ఇంకా ఎన్నో బాధ్యతలుంటాయి. పెద్దవాళ్ళని కాదని చేసుకునే పెళ్లి వల్ల సుఖపడేదేమీ ఉండదు. వాస్తవంగా ఆలోచించండి. మీకంటే లోకానుభవం ఉన్నవాడిగా, ఫ్రెండ్గా చెప్తున్నాను. మీ వయసులో ఇలాంటి ఆకర్షణలు సహజం. మీరు బ్రిలియంట్ స్టూడెంట్. ఇలాంటి అనుభవాల్ని మీరు జయించి ముందుకు సాగి మీ లక్ష్యాన్ని చేరుకోవాలి. అంటే ఎంఎస్సి చేయడం. మాట్లాడడం ఆపి ఆమె వైపు చూశాను. తల వంచి ఉన్న ఆమె మొహంలో తీవ్రమైన ఆశాభంగం నాకు స్పష్టంగా కనబడింది. అయినా కొనసాగించాను. ఊహలు వేరు, వాస్తవాలు వేరు. నేనేమైనా మిమ్మల్ని బాధ పెడితే క్షమించాలి. ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అని ముగించాను. చివ్వున తలెత్తిన ఆమె కళ్ళ నిండా నీళ్లు. ఓకే, థ్యాంక్ యూ సార్ అంటూ లేచి వడివడిగా వెళ్ళిపోయింది. అదే ఆఖరి చూపు. ఆ వెళ్ళడం తన జీవితంలో నుంచే శాశ్వతంగా వెళ్ళిపోయింది సునీత. ఆమె జ్ఞాపకం తనకు 10 సంవత్సరాల తర్వాత కూడా నిత్యనూతన స్ఫూర్తిగా మిగిలిపోయింది. ఆమె తలపు ఒక గాఢమైన ముద్రలా మనసులో పడి శాశ్వతంగా ఉండిపోయింది. తనకి బాధ కలిగినప్పుడల్లా సునీత ఊహాసుందరిగా మారిపోయి తనని అలరిస్తూ ఉంటుంది. నాకు కవితల పోటీలో ద్వితీయ బహుమతిగా 500 రూపాయల చెక్ పోస్ట్లో వచ్చింది. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే విశాలకు చెప్పాను. అబ్బా, ఎంత మంచి మాట చెప్పారు అని ఆనందపడింది. నాన్నగారికి ప్రైజ్ వచ్చిందర్రా, మీకేం కావాలో చెప్పండి అంటూ పిల్లలకు చెప్పింది. పక్కింటామికి ఎదురింటామికి కూడా తెలియజేసింది ఉత్సాహంగా. విశాల నన్ను ఏ సబ్జెక్టు మీద రాశారు, కాపీ ఉందా చూపించండి అని అడుగుతుందేమోనని ఎదురు చూశాను. కానీ ఆమె ఆ మాటే ఎత్తలేదు. ప్రైజ్ సొమ్ముతో ఏం కొనాలా అని ఆలోచనలో పడి సంభాషణ ప్రారంభించబోయింది. నేను మాట్లాడలేదు. నాకు బహుమతి వచ్చిందని తెలియగానే ఆనందంతో కూడిన దుఃఖం కలిగింది. నా ఆర్తిని, అంతరంగ మదనాన్ని గుర్తించి నా కవితని మెచ్చి బహుమతినిచ్చారు న్యాయ నిర్ణేతలు అన్న కృతజ్ఞతతో మనసు వణికింది. అప్పుడు కలిగిన మనోభావాల్ని విశాలకు చెప్పాలనుకున్నాను. ఆమె అవకాశం ఇవ్వలేదు. రాత్రి పడుకునే ముందు చెబుదాం అనుకున్నాను. నేను వెళ్ళేసరికి ఆమె నిద్రపోయింది. పక్కనే పడుకున్నాను నిశ్శబ్దంగా. కొంతసేపటికి సునీత నా ఊహల్లోకి వచ్చేసింది. కళ్ళు మూసుకుని పడుకున్న నా దగ్గరగా వచ్చి
జుట్టులోకి చెయ్యి పోనిచ్చి నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుని కంగ్రాట్స్ అంది మంద్రంగా. కళ్ళు తెరిచిన నేను ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాను. వీపు మీద సునీత చెయ్యి నిమురుతోంది. మీరసలు బహుమతి వస్తుందని ఊహించారా? అడిగింది సునీత. లేదు అన్నాను బుద్ధిగా. ఇప్పుడు రాసిందేనా పాతదా? అయ్యో, పోటీకని ఒక రోజంతా కూర్చుని రాశాను తెలుసా. వీటితో పాటు మరో 2 కవితలు కూడా రాశాను. మరి టైటిల్ ఐడియా ఎలా వచ్చింది? చాలా బాగుంది కదూ. చిగురు వేసిన కోయిల. దానికట్టే శ్రమ పడలేదు కానీ 2-3 చోట్ల పదాలు ఖచ్చితంగా పడకపోతే ఎంత గింజుకున్నానో తెలుసా? వివరించాను. నాకైతే 2 చోట్ల పదాలు బాగా నచ్చాయి చెప్పిందామె. కానీ అసలు అందం ఇక్కడుంది చూడు చదివి వినిపించాను. నిజమే సుమా అంది తీయగా నవ్వుతూ. ఇప్పటికైనా ఒప్పుకుంటావా నాకు సత్తా ఉందని అన్నాను గారంగా. ఎందుకు ఒప్పుకోనమ్మా, అందుకేగా ఇంత ప్రేమించింది అంటూ ఆమె మెత్తని చేత్తో నా నుదుటిపై రాస్తుంటే నిద్ర పట్టేసింది. తర్వాత నెలలో బావమరిది గృహప్రవేశానికని హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది ఫ్యామిలీతో సహా. ఫంక్షన్ అయిన మర్నాడు ఉదయమే స్నానం చేసి తయారై బిర్లా మందిరం చూడటానికి బయలుదేరాను. టైం 9 అయింది. ఎందుకో ఎండ లేదు అసలు. కొండపైన చల్లగా ప్రశాంతంగా ఉంది. చక్కని గాలి వీస్తోంది. దర్శనం చేసుకుని పక్కనున్న బుక్ స్టాల్ వైపు వెళ్ళబోయాను. హలో సార్, హౌ ఆర్ యూ సార్ అన్న ప్రాణప్రదమైన గొంతు విని తత్తరపడ్డాను. వెనక్కి తిరిగాను. సునీత, నా ఊహా ప్రేయసి. పట్టుచీరలో దేవతామూర్తిలా ఉంది. ఆమె కళ్ళల్లో గొప్ప తేజస్సు. మూర్తీభవించిన స్త్రీమూర్తిలా ఉంది. సంభ్రమంగా చూస్తూ ఉండిపోయాను, నోట మాట రాక. బాగున్నారా సార్ అంది నిండుగా నవ్వుతూ. తల ఊపానో లేదో. ఎప్పుడొచ్చారు హైదరాబాద్? ఫ్యామిలీ ఏది అంది ఆప్యాయంగా. తేరుకుని చెప్పాను వివరాలు. నవ్వుతూ విన్నది. మీరేం చేస్తున్నారు అడిగాను అభిమానంగా. రెడ్డి కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఆయన ఎండి. దిల్సుఖ్ నగర్లో నర్సింగ్ హోమ్ కట్టాం వివరంగా చెప్పింది. ఇటు తిరిగి భర్తను చెయ్యి ఊపి పిలిచింది. అతను హుందాగా నడిచొచ్చాడు చిరునవ్వుతో. మా వారు కృష్ణకాంత్. ఈయన మా కెమిస్ట్రీ లెక్చరర్ రాజశేఖర్ అని చెప్తుంటాను. ఒకరికొకరిని పరిచయం చేసింది సునీత. అవునవును, మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటుంది మీ స్టూడెంట్. గ్లాడ్ టు మీట్ యూ చేయి కలుపుతూ అన్నాడు అతను. హలో, బాగున్నారా అని అడిగాను. సమాధానంగా తల ఊపి నవ్వాడు. 1 minute అంటూ వెళ్ళిపోయాడు అతను. చెప్పండి ఎలా ఉన్నారు అంది సునీత ఆత్మీయంగా. తల ఊగించాను సన్నగా నవ్వుతూ. ఆమెను చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా, మరెంతో ఆహ్లాదంగా ఉంది. మాట్లాడాలనిపించడం లేదు. తనే మాట్లాడటం మొదలుపెట్టింది. మీకెన్నోసార్లు లెటర్ రాయాలనుకుని రాయలేదు. మీరు నా జీవితాన్ని గొప్ప మలుపు తిప్పారు. ఆ రోజు మీరిచ్చిన సలహాతో పట్టుదలతో చదివి ఎంఎస్సి ఎంట్రన్స్ రాసి సీట్ సంపాదించాను. తర్వాత పిహెచ్డి కూడా చేశాను. జాబ్ చేస్తుండగానే కృష్ణకాంత్ని పెళ్లి చేసుకున్నాను. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం మీరే. నన్ను వెన్నుతట్టి కర్తవ్యం బోధించిన మీకు ఏమిచ్చినా రుణం తీరదు. అంతటి సహాయం చేసిన మీకు సింపుల్గా లెటర్ రాయడం భావ్యం కాదనిపించింది. మీరు ఇప్పుడు ఆ కాలేజీలో లేరని తెలిసింది. ఎక్కడున్నారో తెలియలేదు. ఎప్పటికైనా స్వయంగా కలిసినప్పుడే ఈ మాటలు చెప్పాలనుకున్నాను. ఆ శుభదినం ఇలా వచ్చింది. ఇప్పటికీ స్వామి సన్నిధిలో నాకు అవకాశం దొరికింది. మీరే గనక ఆ రోజు నన్ను అలా గైడ్ చేసి ఉండకపోతే నేను ఒక గొప్ప ప్రపంచాన్ని మిస్ అయిపోయేదాన్ని. ఐఆమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ సార్. సునీత కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర. కృతజ్ఞతా సూచకంగా ఆమె గొంతులో చిన్న దుఃఖంతో కూడిన బరువు. అంతవరకు ఆమెను చూస్తూ ఆమె మాటలు మంత్రముగ్ధుల్లా వింటున్న నేను టక్కున చూపు మరల్చాను. ఆమె కళ్ళల్లో తిరిగిన నీటికి ప్రతిగా నా కళ్ళల్లో నిండిన కన్నీళ్లను దాచడానికి ఇరువురం కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండిపోయాం. 10 సంవత్సరాల క్రిందటి రోజుల్ని గుర్తు చేసుకుంటున్నట్టుగా. ముందుగా ఆమె తేరుకుని, మీరు మా ఇంటికి తప్పకుండా రావాలి ఫ్యామిలీని తీసుకుని అంది బ్యాగ్లోంచి విజిటింగ్ కార్డు తీసిస్తూ. మరెప్పుడైనా ప్లీజ్ అన్నాను కార్డు తీసుకుంటూ. ఆమె కళ్ళల్లో ఒక్క క్షణం ఆశాభంగం. అయితే అందులో బేలతనం లేదు. పరిపూర్ణ వ్యక్తిత్వంతో పరిమళిస్తున్న నిండు మహిళ ఆమె ఈనాడు. అందుకే మరుక్షణం తిరిగి మామూలుగా అయ్యాయి ఆమె కళ్ళు. కొన్ని సెకండ్లు గడిచాక మరి నేను పోయిరానా అంది నెమ్మదిగా. కలుక్కుమంది నా మనసు. అప్పుడేనా అన్నాయి నా కళ్ళు. ఆ కళ్ళల్లో భావం చదివినట్టుగా ఆమె తల వంచుకుంది. కొన్ని క్షణాలు మాటలు లేవు. తర్వాత చిన్నగా ఆల్ ది బెస్ట్ అన్నాను ఆమెను కళ్ళ నిండుగా చూసుకుంటూ. సునీత భర్త దగ్గరికి వెళ్ళి చెప్పినట్టుంది. ఇద్దరు అక్కడి నుండే చెయ్యి ఊపారు. నేను కూడా చెయ్యి ఊపాను. హైదరాబాద్ ప్రయాణం ముగించుకుని తిరిగి వచ్చేసాం. హైదరాబాద్లో నేనేదో పోగొట్టుకున్నాననిపిస్తోంది. మనసు వెక్కి వెక్కి చిన్నగా ఏడుస్తున్న భావన. కారణం ఇదమిద్ధంగా తెలియడం లేదు.
గుండెలు మోయలేని ఏదో దుఃఖాన్ని మోస్తున్నట్లున్నాయి. నా మనసులోని వింత భావాల్ని విశ్లేషించుకుంటూ బాధకు కారణం వెతుకుతున్నాను నిస్సహాయంగా. హైదరాబాదులో సునీత కనబడింది. అది మంచి సంఘటనే కదా. నా చక్కటి భవిష్యత్తుకు దారి చూపిన గైడ్ మీరు అని కృతజ్ఞతలు కూడా చెప్పింది కదా. అది నేను గర్వపడవలసిన విషయమే కదా. మరి దిగులెందుకు కలుగుతోంది? ఎంత తరచి ఆలోచించినా అర్థం కావడం లేదు. ఏదో అసంతృప్తి. నా మనసు లోపలి పొరల్లో ఏదో పాయింట్ మిస్ అవుతున్నాను. ఆ పాయింట్ కోసమే వెతుకుతున్నాను. హఠాత్తుగా ఒకరోజు కలతరాత్రిలో ఒక ఆలోచన స్ఫురించింది. నాకు సునీత కనబడకపోతే ఈ బాధ ఉండేది కాదేమో అని ఉలిక్కిపడ్డాను. అదేమిటి, కనబడడంలో తప్పేమిటి? అర్థం కాలేదు. నా మూగ మనసు మౌనంగా ఉండిపోయింది. ఒకప్పుడు ఆమె నా ముంగిట్లో పూచిన మొగ్గ, ఇప్పుడు ఆమె మరొకరి సిగలో నిండుగా విరిసిన గులాబీ. మొగ్గ నాదిగా భావించిన నాకు ఈ పువ్వు ఎందుకో పరాయిదిగా అనిపిస్తోంది. ఇందులో నా మొగ్గ సొగసులు లేవు, నిండుగా విరిసిన గంభీరత తప్ప. ఈ పువ్వులో ఆనాటి సిరిమొగ్గ ఆనవాళ్లు మచ్చుకైనా లేవు. ఇంతకాలం నా మదిలో సువాసనలు వెదజల్లిన సునీత తలపు ఈ సునీత రాకతో మాయమైంది. ఏది నా ఎదలో ఒదిగిన ఆ ముగ్ధమోహన రూపం? పిచ్చిగా వెతికాను, కనబడటం లేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాను. అస్సలు రూపమే తోచట్లేదు. జ్ఞాపకాల దొంతర్ల నుండి చిత్రంగా మాయమైపోయింది. కేవలం రేఖారూపం మాత్రం మిగిలింది. నో, అలా కాకూడదు. ఎక్కడా నా సునీత ఎక్కడా? వ్యర్థంగా అన్వేషిస్తూనే ఉన్నాను. ఫలితం లేదు. అటు తర్వాత అంత దుఃఖంలో కూడా ఓదార్పు లేపనాన్ని నా గుండెకు రాసి సేదదీర్చే నా కలల దేవత మరి కనిపించలేదు. 10 సంవత్సరాలుగా నా మనసు తోటలో కమ్మని పాటలు పాడుతూ నన్ను అలరించిన నా ఊహల కోయిల మోగబోయింది. కథ పేరు మోగబోయిన కోయిల. రచించిన వారు అల్లూరి గౌరీలక్ష్మి గారు. విన్నారు కదండి. ఈ కథ మీకు నచ్చిందా? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మరో నలుగురికి షేర్ చేయండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.